Hi everyone, this is Rajaram Ganjukunta. Welcome to my YouTube channel. Prepositions of time 7వ వీడియో. ఈ వీడియోలో మనము since అనే ప్రిపోజిషన్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. since అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? Highlight the beginning of something that started in the past and continues up to the present moment. అంటే ఏంటి? ఏదైనా ఒక సంఘటన కానీ లేదంటే ఏదైనా ఒక చర్య కానీ గతంలో ప్రారంభమయ్యి ఆ చర్య ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే అటువంటి సందర్భంలో ఆ చర్య ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ ప్రారంభ సమయాన్ని చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఓకే, ఏదైనా చర్య గతంలో ప్రారంభమై మరియు ఇప్పటికీ ఆ చర్య కొనసాగుతూ ఉంటే ఆ చర్య ఎప్పటి నుండి ప్రారంభమైందో ఆ ప్రారంభ సమయం గురించి చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఈ వీడియోలో నేను సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయడానికి అవసరమైన కొన్ని రూల్స్ చెప్తున్నాను. ఈ రూల్స్ మీరు ఫాలో అయ్యి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ ప్రిపోజిషన్ యూజ్ చేయగలరు. రూల్ నెంబర్ 1 ఏంటి? ఓ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, గతంలో 2 గంటలకి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నవ్వు అని ఉంది కదా, ఇది ప్రజెంట్ మూమెంటు. సో ప్రజెంట్ మూమెంట్ కంటే ముందు గతంలో 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు నేను డ్రాయింగ్ వేయడం మొదలు పెట్టాను. 2 గంటలకి అప్పటి నుండి డ్రాయింగ్ వేస్తూనే ఉన్నాను. ఓకే, సో పాస్ట్లో 2 PM డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టి ఇప్పటి వరకు డ్రాయింగ్ వేస్తూనే ఉన్నాను. అంతే కదా. డెఫినేషన్ ప్రకారం సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? గతంలో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో ఏదైనా ఒక చర్య ప్రారంభమై ఆ చర్య ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంటే చర్య యొక్క ప్రారంభ సమయాన్ని చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. సో మనం చర్య యొక్క ప్రారంభ సమయం ఎలా చెప్తాము? నేను 2 గంటల నుండి డ్రాయింగ్ వేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, నేను 2 PM నుండి. 2 PM అనేది చర్య యొక్క ప్రారంభ సమయము. ప్రిపోజిషన్ సిన్స్ అంటే తెలుగులో ఏంటి? నుండి అని వస్తుంది. సో నేను 2 PM నుండి డ్రాయింగ్ వేస్తూ ఉన్నాను. ఓకే, సో రూల్ నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ టైం, ఏదైనా ఒక స్పెసిఫిక్ టైం నుండి చర్య ప్రారంభమై ఇప్పటికీ ఆ చర్య కంటిన్యూ అవుతూ ఉంటే ఆ చర్య యొక్క ప్రారంభ సమయాన్ని చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఇది రూల్ నెంబర్ 1. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏంటి? ఇక్కడ నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి, గతం అంటే ఏంటి? లాస్ట్ వీక్. ఒక స్పెసిఫిక్ డే ఇచ్చాను, లాస్ట్ వీక్. ఓకే, లాస్ట్ వీక్ నుండి నేను పియానో నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఓకే, అప్పటి నుండి నేర్చుకుంటూనే ఉన్నాను ఇప్పటి వరకు, స్టిల్ ప్రజెంట్ మూమెంట్ వరకు. ఓకే, సో ఇలా మనము ఒక స్పెసిఫిక్ డే నుండి ఏదైనా ఒక చర్య ప్రారంభమై ఆ చర్య ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే ఈ చర్య యొక్క ప్రారంభ సమయాన్ని చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి ఎలా చెప్తాము? నేను లాస్ట్ వీక్ నుండి, లాస్ట్ వీక్ అనేది ఈ చర్య యొక్క ప్రారంభ సమయము, అప్పటి నుండి పియానో సాధన చేస్తూ ఉన్నాను. సో ఇలా రూల్ నెంబర్ 2లో ఏదైనా ఒక స్పెసిఫిక్ డే అంటే మేబీ లాస్ట్ ఇయర్ కావచ్చు, గతంలో ఏదైనా లాస్ట్ మంత్ కావచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు, లేదు నేను చిన్నప్పటి నుండి ఈ పని చేస్తున్నాను, దీన్ని నేర్చుకుంటున్నాను. సో ఏదైనా ఒక స్పెసిఫిక్ డే నుండి మీరు ఏదైనా ఒక చర్య కానీ సంఘటన కానీ ప్రారంభమై ఆ చర్య ఇప్పటికీ అంటే ప్రజెంట్ మూమెంట్లో కూడా కొనసాగుతూ ఉంటే ఆ చర్య యొక్క ప్రారంభ సమయాన్ని చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించవచ్చు. రూల్ నెంబర్ 1 ఏంటి? రూల్ నెంబర్ 1లో ఏదైనా ఒక పర్టికులర్ సమయం నుండి చర్య ప్రారంభమైతే మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాము. రూల్ నెంబర్ 2లో ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్టికులర్ డే నుండి ఏదైనా ఒక పని ప్రారంభమై చర్య ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే
ఆ చర్య యొక్క ప్రారంభ సమయాన్ని చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాము. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఏంటి? ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను. రూల్ నెంబర్ 3లో చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ వచ్చేసి ఇది నౌ. సో పాస్ట్లో ఒక ఈవెంట్ జరిగింది, ఒక సంఘటన, ఒక చర్య జరిగింది. ఆ చర్య జరిగిన తరువాత మరొక చర్య స్టార్ట్ అయింది. ఆ చర్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సో గతంలో ఏదైనా ఒక చర్య జరిగిన తర్వాత ప్రారంభమైన మరొక చర్య ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటే ఆ చర్య యొక్క ప్రారంభ సమయాన్ని చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్లో ఒక చర్య గతంలో జరిగిందనమాట. ఆ చర్య ఏంటి? ఒక ఆమెకు వాళ్ళ తాత ఒక స్టాంప్ ఇచ్చాడు మొట్టమొదట. ఆమెకు అప్పటి వరకు స్టాంప్ అంటే ఏంటో తెలియదాను. ఓకే, సో ఫస్ట్ టైము వాళ్ళ తాత ఒక స్టాంప్ ఇచ్చాడు. ఇది వచ్చేసి పాస్ట్లో ఒక ఈవెంట్, అంతే కదా, జస్ట్ వన్ టైం యాక్టివిటీ. గతంలో ఇది జరిగిపోయిందనమాట. తరువాత ఆమె ఏం చేసిందంటే ఆ స్టాంప్ చూసి తనకు ఇష్టమైందో మరి ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చి అప్పటి నుండి స్టాంప్స్ కలెక్ట్ చేయడం ప్రారంభించిందనమాట. సో ఆమె తన తాత మొదటి స్టాంప్ ఇచ్చినప్పటి నుండి తను ఒక చర్య చేయడం ప్రారంభించింది. ఆ చర్య ఏంటంటే స్టాంప్స్ కలెక్షన్ అనమాట. అప్పటి నుండి ప్రారంభించి ఇప్పటికీ చేస్తూనే ఉంది ప్రజెంట్ మూమెంట్ వరకు. ఓకే, సో ఇలా స్టాంప్స్ కలెక్ట్ చేస్తూనే ఉంది ఇప్పటికీ. సో ఈ ఈవెంట్లో, ఈ చర్యలో మనం ఎలా చెప్పవచ్చు చూడండి, తన తాత మొదటి స్టాంప్ ఇచ్చినప్పటి నుండి ఇది గతంలో ఒక చర్య, ఒక సంఘటన జరిగింది అనమాట. తరువాత నుండి జరిగే మరొక చర్య, ఈ చర్య తర్వాత కంటిన్యూస్గా జరిగే మరొక చర్య ఏంటి? స్టాంప్స్ కంటిన్యూస్గా కలెక్ట్ చేయడము. ఆమె స్టాంపులను సేకరిస్తోంది. ఓకే, అర్థమైందనుకుంటాను రూల్ నెంబర్ 3. సో రూల్ నెంబర్ 3 ఏంటి? ఫ్రమ్ ఏ పాస్ట్ ఈవెంట్, గతంలో ఏదైనా సంఘటన జరిగిన తరువాత నుండి ప్రారంభమైన మరొక చర్య ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే ఆ చర్య యొక్క ప్రారంభ సమయాన్ని గురించి చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. సో రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3, ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే, మీరు ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారు. ఓకే, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి సిన్స్ అనే ప్రిపోజిషన్ అది తెలుసుకున్నారు. కానీ మనం సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేయాలి కదా. సో సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మీకు గ్రామటికల్గా సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇప్పుడు మనము సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాము. సెంటెన్స్ స్ట్రక్చరు, ఈ సెంటెన్స్ స్ట్రక్చరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీకు ఎవరికైనా ఈ టెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంటే నేను వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఇక్కడ నేను మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి నేను డిస్కస్ చేయడం లేదు, ఓన్లీ సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. సబ్జెక్టు హ్యాస్ కానీ హ్యావ్ కానీ యాక్సిలరీ వర్బ్ రావాలి, తర్వాత బీన్, తర్వాత ప్రజెంట్ పార్టిసిపల్ V4 వర్బ్ ఫామ్ అంటాము, తర్వాత సిన్స్ అనే ప్రిపోజిషన్, తర్వాత చర్య యొక్క ప్రారంభ సమయము. ఓకే, ఇలా ఉంటుంది సెంటెన్స్ స్ట్రక్చరు. హ్యాస్ కానీ హ్యావ్ కానీ యాక్సిలరీ వర్బ్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఏవైనా సబ్జెక్టు ఇక్కడ ఉంది కదా, సబ్జెక్టు ఐ కానీ వి కానీ యూ కానీ దే కానీ ఎనీ అదర్ ప్లూరల్ సబ్జెక్ట్ ఏవైనా బహువచనము వచ్చినప్పుడు హ్యావ్ అనే యాక్సిలరీ వర్బ్ యూజ్ చేయాలి. ఏవైనా సబ్జెక్ట్స్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఎనీ అదర్ సింగులర్ సబ్జెక్ట్స్ అప్పుడు హ్యాస్ అనే యాక్సిలరీ వర్బ్ యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింగులర్కి అయితే హ్యాజ్, ప్లూరల్కి అయితే హ్యావ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, V4 వర్బ్ ఫామ్ అంటే ఏంటి? ప్రజెంట్ పార్టిసిపుల్ V4 వర్బ్ ఫామ్ అంటే ఇట్ ఈస్ ఎ వర్బ్ ఫామ్ ఎండింగ్ విత్ ING.
ఏదైనా ఒక బేస్ వర్బ్ తీసుకొనేసి ఆ వర్బుకు ఐఎన్జీ యాడ్ చేయడం వల్ల వచ్చే వర్బును V4 వర్బ్ ఫామ్ అంటాము. దీన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాము. ఇప్పుడు బేస్ వర్బ్ వాక్ అనిందనుకోండి, వాక్ అంటే నడచడము, వాకింగ్. బేస్ వర్బ్కు ఐఎన్జీ అనేది యాడ్ చేసాము. సో వాకింగ్ నడుస్తూ ఉండడము, కంటిన్యూస్ చర్య. రన్ అనేది బేస్ వర్బు, రన్నింగ్ అనేది కంటిన్యూస్ చర్య. ఓకే, ఈట్, ఈటింగ్. ఇలా మనము V4 వర్బ్ ఫామ్స్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. ఓకే, సో మీరు సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే మీకు సెంటెన్స్ స్ట్రక్చర్ తెలియాలి, యాక్సిలరీ వర్బ్ ఏది యూజ్ చేయాలో తెలియాలి, తర్వాత V4 వర్బ్ ఫాము ఎలా కన్స్ట్రక్షన్ యూజ్ చేయాలో తెలియాలి. ఓకే, ఇది ఒక సెంటెన్స్ స్ట్రక్చరు. రెండవది సబ్జెక్టు, యాక్సిలరీ వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని V3 వర్బ్ ఫామ్ అని అంటాము. తర్వాత సిన్స్ అనే ప్రిపోజిషన్, తర్వాత సంఘటన యొక్క లేదంటే చర్య యొక్క ప్రారంభ సమయము. ఓకే, ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ సెంటెన్స్ స్ట్రక్చరును ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఈ టెన్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీకు డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంటే ఆ వీడియో చూడండి. ఓకే, సో పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ వర్బ్ ఫామ్ ఎండింగ్ విత్ ఈడి ఫర్ రెగ్యులర్ వర్బ్స్. ఓకే, వర్బ్స్లో చాలా ఉన్నాయి, వాటి మీద కూడా నేను వీడియో ఆల్రెడీ చేశాను. ఓకే, మీరు చూడండి. ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్కు మనం ఈడి యాడ్ చేయడం వల్ల, అపెండ్ చేయడం వల్ల వచ్చే వర్బ్ ఫామ్ను పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. ఓకే, V3 వర్బ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ వాక్. వాక్ అనేది బేస్ వర్బ్, వాక్డ్, ఈడి యాడ్ చేసాం కదా, టాక్, టాక్డ్. ఓకే, ఈట్. ఇక్కడ చూడండి ఈడి యాడ్ చేయలేదు, ఇది రెగ్యులర్ వర్బ్ కాదు, ఈటన్. ఓకే, సో అందుకే నేను ఇక్కడ ఏం చెప్పాను, ఎండింగ్ విత్ ఈడి ఓన్లీ ఫర్ రెగ్యులర్ వర్బ్స్. కొన్ని వర్బ్స్కు, మోస్ట్లీ అన్ని వర్బ్స్కి ఈ రూల్ అప్లై అవుతుంది. కొన్ని వర్బ్స్ ఎక్సెప్షనల్, వాటికి వచ్చేసి మనం ఈడి యాడ్ చేయకూడదు. మీరు వాటి గురించి క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. మీకు కావాలంటే నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను దీని మీద. సో ఈ వీడియోకు మనము సిన్స్ అనే ప్రిపోజిషన్ మాత్రమే డిస్కస్ చేద్దాము. ఓకే, సో పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేసి V3 వర్బ్ ఫాము ఈడి యాడ్ చేయడం వల్ల రెగ్యులర్ వర్బ్స్కు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేసి ఇప్పుడు ఇంగ్లీష్లో సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎలా రాయాలి సెంటెన్సెస్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ డ్రాయింగ్ సిన్స్ 2 PM. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి యాక్సిలరీ వర్బ్ హ్యావ్ వచ్చింది. మొదట్లోనే చెప్పుకున్నాం కదా, సబ్జెక్ట్ అయ్యి వస్తే హ్యావ్ అనేది రావాలి, తర్వాత బీన్, తర్వాత కంటిన్యూస్ యాక్టివిటీ అంటే V4 వర్బ్ ఫాము. డ్రా అనేది బేస్ వర్బ్, డ్రాయింగ్, ఐఎన్జీ యాడ్ చేయడం వల్ల V4 వర్బ్ ఫామ్ వస్తుంది, అది కంటిన్యూస్ యాక్టివిటీ. ఎప్పటి నుండి? సిన్స్ 2 PM. ఈ డ్రాయింగ్ వేయడం అనే చర్య యొక్క ప్రారంభ సమయం 2 గంటలు. ఓకే, సో నేను మధ్యాహ్నం 2 గంటల నుండి డ్రాయింగ్ వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010. నేను ఎక్కడైనా ఒక కంపెనీలో జాబ్కు 2010వ సంవత్సరంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి నేను అక్కడే వర్క్ చేస్తూనే ఉన్నాను, ఇప్పటికీ అదే కంపెనీలో. సో ఇటువంటి సందర్భంలో ఏం చెప్పొచ్చు? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010. ఓకే, సో ఇది చర్య యొక్క ప్రారంభ సమయము. ఇక్కడ వచ్చేసి సమయం అంటే ఇక్కడ ఇయర్. ఓకే, ఈ పర్టికులర్ ఇయర్ నుండి నేను ఇక్కడ పని చేస్తూ ఉన్నాను. ఓకే, ఇలా మనము యూజ్ చేయవచ్చు. నెక్స్ట్, దే హ్యావ్ ఓన్డ్ దట్ హౌస్ సిన్స్ 2005. ఇక్కడ నోటీస్ చేయండి, ఇక్కడ మనం V4 వర్బ్ ఫామ్ యూజ్ చేయలేదు, V3 వర్బ్ ఫామ్ యూజ్ చేసాము. ఎందుకు? కొన్ని స్పెషల్ వర్బ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, స్టేటివ్ వర్బ్స్ అంటారు. ఓకే, ఆ స్టేటివ్ వర్బ్స్ యాక్షన్ను రిప్రజెంట్ చేయదు, స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది.
అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇల్లు కలిగి ఉండడం, ఓన్ చేసుకోవడం అంటే వన్ టైమ్ యాక్టివిటీ కదా ఇది. ఇప్పుడు నేను ఇల్లు కొంటూనే ఉన్నాను అనం కదా, నేను ఇల్లు కొన్నాను, ఓకే. సో అలా చెప్తాం కానీ కొంటూనే ఉన్నాను కంటిన్యూస్ చర్య కాదు అది, అది ఒక స్థితి. మీరు కొన్నారు అంటే ఓకే, మీరు ఓన్ చేసుకున్నారు, అది ఒక స్థితి, ఒక స్టేట్, నాట్ కంటిన్యూస్ యాక్షన్. సో అటువంటి సందర్భంలో మీరు V4 వర్బ్ ఫాము యూజ్ చేయకూడదు. సో వీటిని స్టేటివ్ వర్బ్స్ అంటాము. ఎక్స్ప్రెస్ ఏ స్టేట్ రాదర్ దెన్ అన్ యాక్షన్. ఇవి ఒక స్థితిని తెలియజేస్తాయి చర్య కంటే. అలా కొన్ని స్టేటివ్ వర్బ్స్ ఉన్నాయి, మీరు ఆ స్టేటివ్ వర్బ్స్ గుర్తుపెట్టుకోవాలి. చాలా చోట్ల మనం చేసే మిస్టేక్ ఏంటంటే స్టేటివ్ వర్బ్స్కు కూడా మనం ఐఎన్జీ యాడ్ చేసి V4 వర్బ్ ఫామ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాము. అలా చేయడం చాలా తప్పు, ఓకే. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. స్టేటివ్ వర్బ్స్ ఓన్, బిలీవ్, నో, ఇవన్నీ స్టేటివ్ వర్బ్స్ అన్నమాట, ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఈ సెంటెన్స్ మీనింగ్ ప్రకారము మనము స్టేటివ్ వర్బ్ కాబట్టి మనం ఇక్కడ ఒక స్థితిని రిప్రజెంట్ చేస్తున్నాము కాబట్టి మనము ఐఎన్జీ V4 వర్బ్ ఫామ్ యూజ్ చేయకూడదు, ఓన్లీ V3 వర్బ్ ఫామ్ యూజ్ చేయాలి. సో దే హ్యావ్ ఓన్డ్ దట్ హౌస్ సిన్స్ 2005. వారు 2005 నుండి ఆ ఇంటిని కలిగి ఉన్నారు, ఓకే. సో ఇలా మనం చెప్పాలి అన్నమాట, ఓకే. సో మీరు ఏదైనా ఒక సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అది స్థితిని రిప్రజెంట్ చేస్తుందా, స్టేట్ని రిప్రజెంట్ చేస్తుందా, లేదంటే యాక్టివిటీని, కంటిన్యూస్ యాక్షన్ను రిప్రజెంట్ చేస్తుందా, అది గుర్తుపెట్టుకొనేసి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ మీరు వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను స్టేటివ్ వర్బే యూజ్ చేశాను. ఐ హ్యావ్ నోన్ హర్ సిన్స్ చైల్డ్హుడ్. నాకు ఆమె చిన్నప్పటి నుండి తెలుసు అని అంటాం, కానీ ఆమె నాకు చిన్నప్పటి నుండి తెలుస్తూనే ఉంది, తెలుసుకుంటూ ఉన్నాను అనం కదా. సో అది కంటిన్యూస్ యాక్టివిటీ కాదు, కంటిన్యూస్ చర్య కాదు. ఐ మీన్ మీకు తెలుసు అంతే, అది చిన్నప్పటి నుండి. ఎప్పటి నుండి? చిన్నప్పటి నుండి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావ్ యూజ్ చేసాము. నెక్స్ట్ V3 వర్బ్, ఎందుకంటే స్టేటివ్ వర్బ్ కాబట్టి V3 వర్బ్ హర్, ఆమె, ఆమె నాకు తెలుసు ఎప్పటి నుండి? సిన్స్ చైల్డ్హుడ్, ఓకే. అర్థమైంది అనుకుంటాను స్టేటివ్ వర్బ్స్ ఎప్పుడు యూజ్ చేయాలో. నెక్స్ట్ ఐ హ్యావ్ బీన్ హెల్పింగ్ మై మామ్ సిన్స్ లాస్ట్ వీకెండ్, ఓకే. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ హెల్పింగ్, ఇక్కడ హెల్ప్ చేయడం అనేది కంటిన్యూస్ యాక్టివిటీ, ఇదేమి స్టేట్ని రిప్రజెంట్ చేసేది కాదు, ఓకే. నేను హెల్ప్ చేస్తూనే ఉన్నాను మా అమ్మగారికి, ఎప్పటి నుండి? సిన్స్ లాస్ట్ వీకెండ్, గత వారాంతం నుండి మా అమ్మకు సహాయం చేస్తున్నాను, ఓకే. సో ఇలా మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే సెంటెన్సెస్ ఈజీగా కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నెక్స్ట్, షీ హ్యాస్ బిలీవ్డ్ ఇన్ గోస్ట్ సిన్స్ షీ వాజ్ ఎ చైల్డ్, ఓకే. షీ హ్యాస్ బిలీవ్డ్ ఇన్ గోస్ట్, బిలీవ్డ్ అనేది అగైన్ స్టేటివ్ వర్బ్. ఆమెకు నమ్మకము ఎప్పటి నుండి? తన చిన్నప్పటి నుండి. ఆమెకు చిన్నప్పటి నుండి దయ్యాలు అంటే నమ్మకం ఉంది, ఓకే. సో ఇలా మనము స్టేటివ్ వర్బ్స్కి V3 వర్బ్ ఫామ్ యూజ్ చేసి సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. She has been collecting stamps since her grandfather gave her the first one. She has been collecting stamps అనేది కంటిన్యూస్గా జరిగే చర్య, ఓకే. ఎప్పటి నుండి? సిన్స్, ఇది గతంలో జరిగిన మరొక చర్య. గతంలో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆమెకు మొదటి స్టాంప్ ఇచ్చాడు. సో తన తాత మొదటి స్టాంప్ ఇచ్చినప్పటి నుండి ఆమె స్టాంపులను సేకరిస్తోంది, ఓకే. సో ఇలా మనము ఏదైనా గతంలో ఒక చర్య జరిగిన తరువాత నుండి ప్రారంభమైన మరొక చర్య ప్రారంభ సమయం గురించి చెప్పడానికి ఈ సిన్స్ అనే ప్రపోజిషన్ ఇక్కడ యూజ్ చేసాము. నెక్స్ట్, సిన్స్ ద బెల్ ర్యాంగ్ ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దేర్ సైన్స్ ప్రాజెక్ట్. సిన్స్ ద బెల్ ర్యాంగ్,
ఈ సెంటెన్స్ చూడండి, ఓ చిన్న డిఫరెన్స్ ఉంది. సిన్స్ అనే ప్రిపోజిషన్ మనము సెంటెన్స్ స్టార్టింగ్లో యూజ్ చేసాము, తర్వాత చర్య యొక్క ప్రారంభ సమయాన్ని యూజ్ చేసాము, తర్వాత కామా, తర్వాత కంటిన్యూస్ యాక్టివిటీ ఇక్కడ యూజ్ చేసాము. ఇలా కూడా మీరు సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. సిన్స్ ద బెల్ ర్యాంగ్, బెల్ మోగినప్పటి నుండి. ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దేర్ సైన్స్ ప్రాజెక్ట్, విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్ట్లో పని చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ బీన్ టాక్డ్ అబౌట్ దట్ సిన్స్ జాన్ లెఫ్ట్. జాన్ లెఫ్ట్ అనేది గతంలో ఒక చర్య జరిగిపోయింది, గతంలో ఒక యాక్టివిటీ జరిగింది. జాన్ వెళ్ళిపోయాడు. అప్పటి నుండి, జాన్ వెళ్ళినప్పటి నుండి మీరు దాని గురించి మాట్లాడలేదు. యూ హ్యావ్ బీన్ టాక్డ్ అబౌట్ దట్, మీరు దాని గురించి మాట్లాడలేదు. సో ఇక్కడ టాక్డ్ అనేది స్టేటివ్ వర్బ్, ఇక్కడ స్టేట్ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సో కాబట్టి ఇక్కడ V3 వర్బ్ ఫామ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇలా మనము సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి మనము చర్య యొక్క ప్రారంభ సమయాన్ని చెప్పవచ్చు. ఇలా మీరు మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయడానికి నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.